Oppo F25 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ గా ఉరుకుతున్నా మీరు చూడండి ఇంత ఫాస్ట్ గా ఉరుకుతున్నా గానీ వీడియో ఎంత క్లియర్ గా అంటే స్టెబిలైజ్డ్ డేలో నైట్లో అన్ని ఫోటోగ్రాఫ్స్ నేను క్యాప్చర్ చేసిన కలర్ పోర్ట్రేట్ సెల్ఫీలో కూడా ఉన్నదన్నమాట 30 fps లో వీడియో ఇది ఒక ఫిల్టర్ అన్నమాట కలర్ పోర్ట్రేట్ ఇది చూడండి ఎంత బాగా ఎంత క్లారిటీగా ఫోటోగ్రాఫ్ ని క్యాప్చర్ చేసిందో. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల Oppo F25 Pro 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక ఫటాఫట్ డబ్బా నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన. ఇది 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఫీచర్స్ అన్నీ కూడా నేను ఒక్కసారి చెక్ చేసిన, ఫోటోలు అన్నీ తీసిన. నేను అవన్నీ నేను మీకు చూపిస్తా. ఉత్తగా డబ్బా ఓపెన్ చేస్తున్నా, ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం కోసం మాత్రమే నేను డబ్బా ఓపెన్ చేస్తున్నా. ఇగో ఈ పౌచ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. అండ్ మాన్యువల్ ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. అండ్ సిమ్ కార్డ్ ఎజెక్టర్ కూడా ఉన్నది. అండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఫోన్ అయితే ఉండదు, ఎందుకంటే పక్కకి తీసి పెట్టిన అనమాట నేను. ఇగో 67 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ని కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అలాగే కేబుల్ కూడా ఎట్లా ఇవ్వాలి కదా. సో ఇవన్నీ డబ్బాలో ఉన్నటువంటి ముచ్చట్లు అనమాట. సో ఈ డబ్బాని అంతా పక్కకు పెట్టేసేద్దాం. ఈ సంసారం అంతా పక్కన పెట్టేసినాక ఫోన్ నేను ఆల్రెడీ బయటికి తీసిన కాబట్టి, సో ఇక ఫోన్ నేను తీసుకొని వచ్చేసిన. ఇది Oppo F25 Pro 5G స్మార్ట్ ఫోన్ అనమాట. డ్యూయల్ 5G సిమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ గురించి కంపెనీ నొక్కి ఒక్కానిస్తున్నటువంటి పాయింట్స్ వచ్చేసి సెగ్మెంట్ లీడింగ్ 4K అల్ట్రా క్లియర్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలతో రికార్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తుందన్నమాట. అండ్ అలాగే 120 Hz బార్డర్లెస్ AMOLED డిస్ప్లేని దీనికి రూపొందించారు. ఎనీ వెదర్ కండిషన్లో క్లియర్ డిస్ప్లే ఇందులో మనకు కనిపిస్తుంది. 67 వాట్ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా దీనికి ఇస్తున్నారు. అండ్ అలాగే IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా ఇస్తున్నారనమాట. సో ఇవన్నీ కీ ఎలిమెంట్స్ అనమాట. కంపెనీ ముఖ్యంగా ఈ పాయింట్స్ని ఫోకస్ చేసి చెప్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో 3 కలర్స్ అందుబాటులో ఉన్నాయి, పర్పుల్, ఓషియన్ బ్లూ అండ్ అలాగే లావా రెడ్ కలర్స్. ప్రస్తుతం మనం లావా రెడ్ని చూస్తున్నాం అనమాట. జబర్దస్త్ ఉందని చెప్పేసి ఈ కలర్ తీసుకొని వచ్చిన. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఐఫోన్ లెక్క కొడుతున్నది, ఇది డబ్బా లెక్క మంచిగా ఉన్నది. బట్ చూడండి, గ్రిప్ అయితే జబర్దస్త్ వస్తుంది చేతిలో, ఎందుకంటే 177 grams లైటర్ వెయిట్తో రూపొందించారు కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే రియర్ సైడ్లో ప్లాస్టిక్ బ్యాక్ని రూపొందించారు. అండ్ ఫ్రంట్ సైడ్లో పాండా గ్లాస్ అంట, ఇది అంటే గొరిల్లా గ్లాస్ ఈక్వల్ టు గొరిల్లా గ్లాస్ అనమాట. సో అలాంటి ప్రొటెక్షన్ ఇది అందిస్తుంది అనమాట. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే దీనికి ఇచ్చారు. అండ్ అలాగే HDR10 సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లే పొందిందంట. అండ్ అలాగే 1100 nits పీక్ బ్రైట్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి చాలా స్మూత్గా ఈ డిస్ప్లే మనకు కనిపిస్తుంది. 2.5D ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లే అనమాట. నేను అదర్ అవుట్డోర్లో కూడా నేను చాలా క్లియర్ డిస్ప్లే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే జియో మ్యాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇట్లాంటివి ఒక 6-7 సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నది. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నదన్నమాట. ఇక బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 5000 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది. 67 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ని దీనికి ఇచ్చిర్రు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తారు అనమాట. 10 minutesలో మీరు 30% ఛార్జింగ్ చేసుకోవచ్చు. 15 minutesలో 100% ఛార్జింగ్ని దీంట్లో సుకూన్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే IP65 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉన్నదన్నమాట. అంటే ఉన్నదని చెప్పేసి మొత్తం నీళ్ళల్లో ముంచి పెడితే మాత్రం పనికిరాదు. ఓన్లీ స్ప్లాషెస్ అనమాట, చినుకులు ఉనుకులు పడతాయి కదా వర్షం వచ్చినప్పుడు, అలాంటి టైంలో మీరు దీన్ని సుకూన్గా వాడుకోవచ్చు అనమాట. ఇక కెమెరా డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇందులో 3 కెమెరాలని రియర్ సైడ్లో రూపొందించారు. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్కి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉన్నది. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. అండ్ సెల్ఫీ విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీన్ని రూపొందించారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 8 కోర్ సిపియూని దీనికి యూజ్ చేసిర్రు. 6 nanometer ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ColorOS 14.0 ఆపరేటింగ్ సిస్టమ్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నది. అండ్ అలాగే 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తోని కంపెనీ దీన్ని రూపొందించింది. LPDDR4 ర్యామ్ టైప్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ టైప్ అనమాట ఇది. ఇక ప్రైస్ ముచ్చట మనం చూసినట్లయితే 23,999 ప్రైస్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. 8GB 128GB ఇది. అయితే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట. 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఉన్నది. అండ్ అలాగే అప్ టు 9 months వరకు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉన్నది. 180 days స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉన్నదని చెప్పేసి నేను వెబ్సైట్లో చూసిన. సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసిందనమాట. ఇక కెమెరా ఇన్డెప్త్ కెమెరా డీటెయిల్స్ మనం చూసినట్లయితే ప్రొఫెషనల్ మోడ్ ఉన్నది, ఎట్లయినా ఉంటుంది. అండ్ అలాగే వీడియోగ్రఫీలో మనము అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉన్నది. అండ్ అప్ టు 10x వరకు మనము వీడియోలో జూమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫిల్టర్స్ అయితే చాలా ఫిల్టర్స్ని దీంట్లో ఇచ్చిర్రు.
అండ్ క్రిమ్సన్ చూడండి మీరు, అండ్ అలాగే పర్టికులర్ కలర్ని మాత్రమే ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది పర్టికులర్ గ్రీన్ కలర్ని మాత్రమే క్యాప్చర్ చేస్తుంది, అండ్ అలాగే ఓన్లీ స్కై కలర్ మాత్రమే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి, అండ్ అలాగే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్స్ కూడా జబర్దస్త్ వస్తున్నాయి. అవన్నీ ఫోటోగ్రాఫ్స్ నేను తీసిన, అవన్నీ నేను మీకు చూపిస్తా. అండ్ రెజల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 1080p 60 FPS కూడా ఇందులో అవైలబుల్ ఉన్నది, అండ్ అలాగే 4K 30 FPS కూడా అందుబాటులో ఉన్నదన్నమాట. అండ్ అలాగే స్లో మోషన్ వీడియోస్ని కూడా మీరు సుకున్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్ అయితే వేరియస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్లో కూడా మనకు వీడియోలో చూసినట్లు AI కలర్ పోర్ట్రేట్, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్టర్స్తోని మీరు మస్తు టైంపాస్ చేసుకోవచ్చు. జబర్దస్త్ ఫొటోస్ని ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్ ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా వస్తున్నాయి, బట్ లైట్ ఉండాలి. లైట్ లేకుంటే మాత్రం కష్టంగా ఉన్నది జరా. నేను ఫోటోగ్రాఫ్స్ తీసిన మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఆల్ కెమెరా ఫీచర్స్ అనమాట. నేను ఇక ఫటాఫట్ నేను తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. డేలో నైట్లో అన్ని ఫోటోగ్రాఫ్స్ నేను క్యాప్చర్ చేసిన. ఒక్కొక్కటి అన్ని ఫొటోస్ మనం ఇప్పుడు చూద్దాం. సో నైట్లో ఇది తీసినటువంటి పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్ చూడండి, ఫేస్ని ఎంత స్మూత్గా గ్లామరస్గా చేసిందో. మీరు మేకప్ గిట్లా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట, మంచిగా చూపిస్తున్నది. అండ్ కలర్ పోర్ట్రేట్, ఇది నైట్లో తీసినటువంటి కలర్ పోర్ట్రేట్. ఇది సెల్ఫీ పోర్ట్రేట్. ఇది చూడండి, సెల్ఫీలో కలర్ పోర్ట్రేట్ సెల్ఫీలో కూడా ఉన్నదన్నమాట. అన్నీ నైట్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. కొంచెం ఏంటంటే మీకు ఒక మంచి క్లారిటీ ఉండాలని చెప్పేసి ఈ ఫోన్ కొనాలనుకుంటే కనుక అందుకనే ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ నేను క్యాప్చర్ చేసిన. ఏ కెమెరా అయినా కానీ, ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ జర నేను ఫోటోగ్రాఫ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. సో బొకే టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఇది, అవుట్డోర్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. మీరు చూడండి, చాలా బాగా తీసింది. ఇక్కడ బ్లర్ ఉన్నది, అక్కడ బ్లర్ ఉన్నది, మధ్యలో మాత్రమే క్లారిటీగా చూపించింది అనమాట. సూపర్. సో ఇదొక వీడియో మనం ఇప్పుడు చూద్దాం. 4K 30 FPSలో కూడా మనము 10x వరకు జూమ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం స్టెబిలిటీ అనేది మిస్సింగ్ అవుతుంది ఇందులో. 4K 30 FPS వీడియో, అది 60 FPSలో వీడియో జూమ్ చేస్తున్నాం మనం. సో 10x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట. నైస్. సో 10x వరకు జూమ్ చేసుకోవచ్చు, బట్ స్టెబిలిటీ కొంచెం మిస్ అవుతుంది జూమ్ చేసినప్పుడు. సో ఇది కంప్లీట్ 10x జూమ్లో తీసినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. 30 FPSలో వీడియో ఇది. ఇదొక ఫిల్టర్ అనమాట. సో ఓన్లీ గ్రీనరీ మాత్రమే ఇందులో మనకు కనిపిస్తుంది, మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది అనమాట. చూడండి, మీరు ఎక్కడెక్కడ గ్రీనరీ ఉందో అక్కడక్కడ మాత్రమే మనకు ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ దోస్త్. బాగుంది ఇది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిల్టర్ అనమాట. వీడియోగ్రఫీ కూడా మీరు మస్తు అల్ట్రా స్టెబిలిటీ వీడియోని ప్రస్తుతం మనం క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. సో నేను చూడండి, మీరు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నా అయినా కానీ వీడియో ఎంత స్టెబిలైజ్డ్ వీడియోస్ని ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. చాలా స్పీడ్గా నేను హ్యాండ్ని మూమెంట్ చేస్తున్నా అయినా కానీ స్టెబిలైజ్డ్గా వీడియోస్ ఇందులో రికార్డ్ అవుతున్నాయి. అండ్ అలాగే నేను ఇప్పుడు ఫాస్ట్గా ఉరుకుతున్నా. మీరు చూడండి, ఇంత ఫాస్ట్గా ఉరుకుతున్నా కానీ క్లియర్గా, అంటే స్టెబిలైజ్డ్ వీడియోస్ని ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నిజంగా సూపర్. అసలు స్టెబిలైజేషన్ అయితే చాలా అవసరం అని చెప్పొచ్చు. సో సబ్జెక్ట్ మాత్రమే హైలైట్ అయింది, మిగతా అంతా కూడా బ్లర్ అయిపోయింది అనమాట. సో ఆటో ఫోకస్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇందులో. మ్యాక్రో ఫోటోగ్రాఫ్ ఇది. సో 4 సెంటీమీటర్స్ దూరం నుంచి తీసినా కానీ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇది స్లో మోషన్ వీడియో పోర్ట్రేట్ అంట, ఇది బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అంట ఇది. సో కైండ్ ఆఫ్ పోర్ట్రేట్ అనమాట. 720 FPSలో మాత్రమే రికార్డ్ అవుతుంది. ఏ కలర్ పోర్ట్రేట్ ఇది, ఏ కలర్ పోర్ట్రేట్ ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు. నైస్. అసలు ఎడ్జెస్ని ఎంత బాగా కట్ చేసిందంటే నిజంగా పోర్ట్రేట్, కలర్ పోర్ట్రేట్ వీడియోని. బొకే వీడియో ఇది. ప్రస్తుతం AI కలర్ పోర్ట్రేట్ వీడియో మనం చూస్తున్నాం. నైస్ ఆప్షన్స్. ఫోకసింగ్ కూడా చాలా బాగున్నది దోస్త్ ఇందులో. డేలో తీసినటువంటి నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. చూడండి ఎంత బాగా, ఎంత క్లారిటీగా ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేసిందో. అసలు సూపర్ అనమాట. ఎంత జూమ్ చేసినా కానీ ఏమాత్రం పిక్సెల్ అవుట్ అయితే లేదు. మీరు చూడండి, ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు దోస్త్. అసలు చాలా చూడండి మీరు, డేలో తీసినటువంటి పోర్ట్రేట్, జబర్దస్త్ పోర్ట్రేట్ అసలు నిజంగా. కలర్ పోర్ట్రేట్ ఇది.
అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే సెల్ బే అవుట్లెట్స్కి వెళ్ళండి. మాదాపూర్లో ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ఉన్నది. అండ్ నాట్ ఓన్లీ రెడ్మీ స్మార్ట్ ఫోన్స్, యూ విల్ బీ హ్యావింగ్ ఆల్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ అనమాట. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ తోని మీకు సెల్ బే అవుట్లెట్స్లో అన్ని స్మార్ట్ ఫోన్స్ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఓపో F25 Pro 5G స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. AutoSmart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.